డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంటు కాలేజీలు ప్రత్యేకించి మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్లో చాలా వరకు పేరుకుపోయినాయి అధ్యక్ష. దాదాపు ప్రతిపక్ష నాయకులు చెప్తూ 8,000 అంటున్నారు, కూనంనేని సాంబశివరావు గారు 7,000 అంటున్నారు, మంత్రి గారు 5,520 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం 2 సంవత్సరాల పేమెంట్ చూస్తే ఒక సంవత్సరం 1,400 కోట్లు, ఒక సంవత్సరం 900 చిల్లర. ఈ లెక్కన మనం పేమెంట్ డ్యూస్ క్లియర్ చేస్తూ పోతే 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల్లో మళ్ళా అంతే మొత్తం పేరుకుపోతుంది. కాబట్టి ఇది గుదిబండ అయి కూర్చుంటుంది. ప్రాబ్లం ఏమవుతుందని అంటే అధ్యక్ష, సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు యాజమాన్యాలు బాగా సతాయిస్తున్నాయి విద్యార్థులను. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, మీరు డబ్బులు కట్టండి అని యాజమాన్యాలు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పెద్ద ఎత్తున సతాయిస్తాం. చాలా వరకు మా దగ్గరికి వస్తున్నారు. మేము ఆ యాజమాన్యాలకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి. ఆ దుర్భరమైన పరిస్థితి ఇవాళ రావద్దు. ఇది మీరు మొదలుపెట్టిన పథకమే అక్క. మంత్రి గారు చెప్తున్నా, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ స్కీమ్. ఆయన ఆ రోజు విద్యార్థులు అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో స్థాపితమైనవి. ఆ టైంలో ఫీజు కట్టడం వాళ్ళకి ఈ కళాశాలల్లో 50-60% మంది పిల్లలు చదువుకునే విద్యార్థులు రిజర్వ్డ్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ బీపీఎల్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే ఉంటారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అనే ఈ పథకానికి మీరు ఇదే బడ్జెట్లో మీరు మొత్తం డ్యూస్ క్లియర్ చేసి వచ్చే సంవత్సరం మీరు ఒక ప్రణాళికబద్ధంగా పోండి. ఇప్పుడే మన ప్రతిపక్ష నాయకులు చెప్తూ దాదాపు 2,500 కోట్ల ఖర్చు ప్రతి సంవత్సరం మనకు ఈ స్కీమ్ కింద ఖర్చు అవుతుంది. మనం అరకొర నిధులు కేటాయిస్తున్నాం బడ్జెట్లో, అది ఇంకా పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా నడపడం కూడా చాలా కష్టమైపోయింది అధ్యక్ష. కాబట్టి అటు ప్రొఫెషనల్ కాలేజెస్ నడవాలన్నా, ఇటు విద్యార్థుల సాధక బాధకాలు తీరాలన్నా ప్రభుత్వం కొంచెం ఇతోధికంగా వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని మొత్తం ఈ సంవత్సరమే డ్యూస్ క్లియర్ చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు పల్ల